గోరంట్ల దాకా కూడా పెరిగిపోయి ఉన్నది. లామ అవన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. అది ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే అవన్నిటి కలపాలి. ఇక్కడ ముందు జ్యూరిస్డిక్షన్ చూపించాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అమరావతి, అది రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగానన్నా అమరావతి అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడ దాకా అన్నట్టు ఒకటి చెప్పి, ఎందుకంటే ఆ 29 గ్రామాల్లోనైతే చాలదు కదా. అంటే ఇప్పుడు సిఆర్డిఏ పరిధి అంతా అమరావతిని కాదా లెక్క? అదే కదా, అది తేల్చాలి. అప్పుడు ఏం చేయాలి? సిఆర్డిఏ పరిధి అంతా ఒక నగరం అంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తీసేయాలి కదా. అన్ని ఒకటే నగరం అవుతుంది కదా. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏంటి, అవన్నీ అవుట్స్కట్స్ వేరు. హెచ్ఎండిఏ వేరు, గ్రేటర్ హైదరాబాద్ వేరు. ఇప్పుడు అది గ్రేటర్ అమరావతి పెడతారా, లేకపోతే అమరావతి అని బెజవాడ, గుంటూరు అంటే కలిపేయాలి. అందులో చేసే ఇచ్చేది మేబీ ఇప్పుడు చట్టం చేస్తే ఈ కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఇంకో 2 ఏళ్లలో టర్మ్ అయిపోతుంది. అప్పుడు అబ్జెక్ట్ చేయడానికి ఏముండదు. అప్పుడు వీళ్ళదే ఉంటది, అధికారుల పాత్రే ఉంటది. ఆలోపు చేసేయచ్చు. ఇప్పటి నుంచి ఆ సిస్టమ్ తీసుకురావాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఈ రాజధాని మూవ్మెంట్ అనేది మార్చకుండా ఉండడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాము అని చెప్తున్నారు నేను బాబు గారు. అది 2014లోనే ఎందుకు చేయలేదు? అప్పుడు ఆ రోజున ఇట్లా మారుస్తారు అనుకోలేదు. ఒకసారి ఫిక్స్ చేసేసాక కంటిన్యూ అయిపోతుంది అనుకున్నారు. ఇంకోటి, అప్పుడు విభజన చట్టం ఉంది మనకి. విభజన చట్టం ప్రకారం గ్రేటర్ మనకి హైదరాబాద్ లో 10 ఏళ్ళు భాగస్వామ్యం. అప్పుడు చట్టం చేసేస్తే హైదరాబాద్ మీద హక్కు వదిలేసుకున్నట్టు అవుతుంది. అందువలన ఒకటే రాజధాని కదా, అందుకని అప్పుడు ఆగి ఉన్నారు. ఇప్పుడు చట్టం అయిపోయింది కదా టైం, కాబట్టి ఇప్పుడు రాజధానికి ఫిక్స్ చేసాక మార్చడానికి వీలు ఉండదు. అది ఒక రకంగా బాబు గారికి ఇప్పుడు ప్రత్యేక చట్టం చేసేస్తే ఇంక రేపు మళ్ళీ ఒకవేళ జగన్ వచ్చినా ఇంకెవరు మార్చలేరు. అమరావతిని కంటిన్యూ చేయాల్సిందే. ఒక రకంగా అది మంచిదే, పక్కాగా. కాకపోతే ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి మంచిది.